హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి మాట చెప్తానండి. చెవినైతే వేసేసుకోండి. అది అబ్దుల్ కలాం వారు చెప్పిన ఒక మంచి మాటలు, ఒక 10 మంచి మాటలు అయితే ఈరోజు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఆయన చెప్పేటి చాలా బాగుంటాయి. ఇన్స్పిరేషనల్ కోట్స్ అయితే ఇస్తూ ఉంటారు ఆయన. అప్పుడప్పుడు చాలా బాగుండేవి. నేనైతే ఆయన అన్నీ చూస్తూ ఉంటాను. నిజంగా ఆయన చాలా గొప్ప మనిషి. ఆయన చెప్పిన మాటలైతే అందరికీ ఇన్స్పిరేషనేను. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన 10 మంచి మాటలైతే ఈరోజు చెప్పుకోబోతున్నాము. సక్సెస్ అంటే మీ సంతకం ఆటోగ్రాఫ్గా మారడమే. అందం ముఖంలో ఉండదు, సాయం చేసే మనసులో ఉంటుంది. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు. కాబట్టి మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి. మీ ప్రయత్నం లేకపోతే మీకు విజయం రాదు, కానీ మీరు ప్రయత్నిస్తే ఓటమే రాదు. ఎవరినైనా తేలిగ్గా ఓడించవచ్చు, కానీ వారి మనసును గెలవాలంటే మాత్రం ఎంతో శ్రమించాలి. మన జననం సాధారణమైనదే కావచ్చు, మన మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించేలా ఉండాలి. నీ మొదటి విజయం తర్వాత అలక్ష్యం ప్రదర్శించవద్దు. ఎందుకంటే నీ రెండవ ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చిందని చెప్పటానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇతరులను ఓడించడం సులువే, కానీ ఇతరులను గెలవడం చాలా కష్టం. కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు, నీ శక్తి సామర్థ్యాలను వెలికితీసి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నప్పుడే విజయాలను ఆస్వాదించగలం. ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనివ్వకుండా చేసేది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.